మనకి ఇప్పుడు టెర్మినేషన్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. చాలా బాగా ఎక్కువ కంపెనీస్ వందల వేల ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు అని చెప్పి మనం నిత్యం ప్రతిరోజు ఆర్టికల్స్ చూస్తానే ఉన్నాం. వచ్చిన ప్రతిసారి ఏ ఆర్టికల్ వచ్చినా గానీ దాని ఎక్స్ప్లెనేషన్ ఇన్ డీటెయిల్ గా అసలు ఏంటి, మన హెడ్లైన్ చూసి భయపడిపోకుండా అసలు వాస్తవం ఏంటి, నిజంగా ఉద్యోగాలు పోతున్నాయా ఉంటున్నాయా, ఒకవేళ టెర్మినేషన్ చేస్తే టెర్మినేషన్ ఎవరిని చేస్తున్నారో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కంగారు పడిపోయి మనం టైటిల్ చూసేసి టైటిల్లో ఏంటి అంటే విప్రోలో మధ్యస్థాయి ఉద్యోగుల కోత అని చెప్పి దాని గురించి మాట్లాడాం. ఆన్ సైట్ లో ఉన్న వారిపై ప్రభావం. ఇక్కడ ఏంటి అంటే చాలా మంది తెలిసినా తెలియకుండా మనము ఎలా మనం ఆలోచిస్తామంటే ఉద్యోగాలు పోతుంది, అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు, ఇలా ఏంటి అంటే అనవసరంగా భయపడతా ఉంటారు. సో అందుకనే దాని గురించి నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను. సో టెర్మినేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే, సరే ఈ విప్రో సంగతి ఎందుకు చూద్దాము, ఈ ఆర్టికల్ సంగతి చూస్తే డిసెంబర్ లో విప్రో మార్జిన్ వచ్చేసి 16% అయితే, టీసీఎస్ మార్జిన్ వచ్చేసి 25%, ఇన్ఫోసిస్ వచ్చేసి 20%, హెచ్సిఎల్ వచ్చేసి 19.8% గా ఉంది. అంటే ప్రాఫిట్ గురించి మాట్లాడితే ఏదైనా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అన్ని కంపెనీస్ కూడా ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఫస్ట్ యూఎస్ లో ఉండే వాళ్ళందరి జాబులు అనేవి చాలా సెక్యూర్డ్ కాదు, చాలా మందికి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. హై లెవెల్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళందరి మీద ఫోకస్ చేసి కాస్ట్ కటింగ్ లో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మధ్యస్థాయి ఉద్యోగుల మీద పడ్డారు. అంటే చాలా మంది నాకు అర్జెంట్ గా ప్యాకేజ్ పెరిగిపోవాలి, నాకు చాలా టాలెంటెడ్ ఉంది, నేను ఏ ఇంటర్వ్యూ అని క్రాక్ చేయగలుగుతాను ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను కంపెనీ మారుతాను, కంపెనీ మారి ప్యాకేజ్ పెంచుకుంటా అంటే ప్యాకేజ్ ఎక్కువ ఉంటే మీ జాబ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లేదు. దిస్ ఇస్ ద రియాలిటీ. ప్యాకేజ్ తక్కువ ఉంటే సెక్యూరిటీ ఉంటుందని చెప్పలేం, కానీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ అప్డేట్ అవుతూ ఉండాలి. డెఫినెట్లీ ఏఐతో ఇంటిగ్రేట్ అవ్వాలి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ జాబులు టెర్మినేషన్ అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే యుఎస్ లో ఎక్కువ జరుగుతుంది. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు కమెంట్స్ లో, ఈ విషయం మీకు చెప్పాలి. ఈ జావా మీద 2018 వాళ్ళకి మాకు కూడా ఇవ్వండి అని ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే 22, 23, 24, 25 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మినిమం 60% ఉండాలి, బేసిక్ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళతో మాట్లాడి ఫర్దర్ గా మనం డిసైడ్ అయ్యి ఎలా ముందుకు వెళ్దాం ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే దీని జాబ్ అసిస్టెన్స్ ఉందంటే జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఈ జావా ఫుల్ స్టాక్ ఏదైతే ఉందో దాని గురించి కొంచెం పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫాస్ట్ గా గ్రోత్ ఉందా అంటే, ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ అనేది ఉందా అంటే అంత ఎక్కువ హ్యూజ్ అయితే లేదు. బట్ ఓకే ఉంది. లాస్ట్ కంపేర్ చేసుకుంటే 3-4 మంత్స్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంత స్టార్ట్ అయింది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.